కేసీఆర్ వచ్చాక 24 గంటలు కరెంట్ ఉంటుంది అంటున్నారు కదా. ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కట్టిండా చూపించండి. పక్క రాష్ట్రాల నుంచి కొని 24 గంటలు కరెంట్ ఇవ్వడం అభివృద్ధా? మాట్లాడితే దేశంలోనే తెలంగాణ పర్ క్యాపిటా ఎక్కువ అంటాడు కేటీఆర్. మీరు తెచ్చిన ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్లు పెట్టి కట్టిండు. 1,20,000 కోట్లు అప్పు ఎన్ని సంవత్సరాలు పన్ను కడితే అప్పు తీరాలి? ఒకసారి గుజరాత్ మోడల్ చూడండి. చిన్న చిన్న చెక్ డ్యాములు కట్టి గుజరాత్ భూగర్భ జలాలు ఎంత అద్భుతంగా పెంచిండు మోడీ. అలా చేయకుండా ఒకటే ప్రాజెక్టు మీద అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టావో అందరికీ తెలుసు. మనం ఎంతసేపు రిజల్ట్స్ చూస్తున్నాం, కానీ దాని వెనకాల నష్టం చూడట్లేదు. సచివాలయం దేనికండి? అందరు ఆఫీసర్స్ ఒక దగ్గర కూర్చొని పని చేస్తే ఏదైనా పని తొందరగా అవుతుందని. కానీ కేసీఆర్ 10 సంవత్సరాలలో ఒక్కనాడైనా తెలంగాణ సచివాలయానికి వెళ్ళాడా? తెలంగాణ ఉద్యమం సమయంలో యువత పెట్రోల్ పోసుకునేలా వాళ్ళ అల్లుడితోటి డెమో చూపించి మరీ రెచ్చగొట్టిండు. ఒక్కనాడైనా యువత మీరు ఆత్మహత్య చేసుకోవద్దు నేనున్నాను అన్నాడా? ఉద్యమం సమయంలో కేసీఆర్ చెప్పిన మాట ఏంటండి? నాకు నా భార్యకు పావుషేరు బియ్యం చాలు, నాకు ఏది అవసరం లేదన్నాడు. కానీ కొడుకు వచ్చిండు, అల్లుడు వచ్చిండు, బిడ్డ వచ్చింది, సడకుని కొడుకు వచ్చిండు, ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఫామ్ హౌస్ వచ్చింది, ఆస్తులు వచ్చాయి. కేసీఆర్ అత్యంత బాధ్యతారాహితమైన వ్యక్తి అనడానికి కరోనా వచ్చినప్పుడు జస్ట్ పారాసిటమాల్ గోలేసుకుంటే చాలన్నాడు. ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు కనీసం భయపడకండి నేనున్నాను అనలేదు. ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేసినప్పుడు కార్మికులను ఉచ్చబోయించిండు. మీరే చెప్పండి, కేసీఆర్ వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఇలాంటి వ్యక్తి దేవుడా చెప్పండి.